ఎస్టీబీసీలకు తిండి మంచిగా ఉండదు, పుష్టికారం ఉండదు కాబట్టి ఎక్కువ దేహపుష్టి తక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ జంప్లో వీళ్ళందరినీ కొట్టేయాలని దేశంలో ఎక్కడ లేని విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా 3.8 నుంచి 4కి పెంచారు. దీని మీద సగం మంది ఎగిరిపోయారు. బీసీఎస్సీలకే అన్యాయం జరిగింది. అదేవిధంగా 5 ఈవెంట్లు ఉంటే 3 ఈవెంట్లు పాస్ అయితే అవకాశం ఇచ్చారు. ఈసారి 3 ఈవెంట్లే పెట్టి 3 పాస్ అయిన వాళ్ళని మేము మెయిన్ ఎగ్జామ్ సంపుతామని చెప్పి కుట్ర చేశారు. ఇది ఇలా ఉండగా ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. 7 క్వశ్చన్ మల్టిపుల్ క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి. బుద్ధి ఉందా డిపార్ట్మెంట్ వాళ్ళకు? ఎవరు చేసిండి పేపర్ సెట్టింగ్ అవలగాడు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతుందని చివాట్లు పెట్టి తీర్పు చెప్పింది కోర్టు. దాన్ని ఇంతవరకు సెట్ చేసి ఈ 7 మార్కులు కలుపుకుంటూ రిజల్ట్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా అడుగున కక్షపూరితంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ పోలీస్ కానిస్టేబుల్లల్లా పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలు రావద్దనేటువంటి దురుద్దేశంతో కుట్రపూరితంగా ఈ వర్గాల మీద కక్ష కట్టి, రెండవది కొన్ని సెంటర్లల్లా మీరు ఏం కులం, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటిది అని మొదలై ఈవెంట్స్ కంటే ముందే అడిగి, ఎందుకంటే ఈవెంట్స్ కంటే ముందే అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఏదో కారణం పెట్టి దొబ్బేస్తాయి. ఈ విధంగా గందరగోళం సృష్టిస్తూ రకరకాల కుట్రలు చేస్తూ ఈ ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల్లో సెలక్షన్ లోపల దాదాపు 90% వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జాబ్ వచ్చింది. దీన్ని జీర్ణం చేసుకుంటలేరు ఉన్నతాధికారులు. వీళ్ళే కొట్టేస్తున్నారు జాబులు అనేటువంటి కుట్రపూరితంగా ఈసారి వీళ్ళని తగ్గించాలి అనేటటువంటి కుట్ర. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కీ డిపార్ట్మెంటు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. అందుకే ఈ లాంగ్ జంప్ లోపల పాస్ అయిన వాళ్ళందరినీ మేలుకు పంపాలి. రన్నింగ్ లోపల 600, 800, 1600 ఏదైతుందో అందులో పాస్ అయిన వాళ్ళందరినీ మెయిన్ ఎగ్జామ్ పంపాలి. అదేవిధంగా లాంగ్ జంప్ను 4 నుంచి గతంలో మాదిరిగా 3.8 తగ్గించాలి. ఇంతవరకు ఫెయిల్ చేసిన వాళ్ళని మళ్ళొకసారి పిలవాలి. ఎవరు జాయిర్ కాదు, ఇది ఆస్తి, ఇది డెమోక్రసీ. ప్రజలు పన్నులు కడుతున్నారు, నిజాం సర్కార్ కాదు ఇది. ఆ వైఖరి మార్చుకోవాలి. ప్రజలు తిరుగుబాటు చేసిన దాకా తెచ్చుకోవద్దు పాలకులు ఎప్పుడే. కానీ సరే మీరు ఫీల్ కండి, రాజు లేక ఫీల్ కండి, దేవుళ్ళ లేక ఫీల్ కండి, ఇంకా మంచిగా ఫీల్ కండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారం